అండి. వెల్కమ్ టు ధన్వి కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు టాపిక్ వచ్చేసి రీసేలింగ్ గురించి డౌట్స్ ఉన్నాయండి. ఆ రీసేలింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి కొత్త వాళ్ళు డౌట్స్ అడుగుతున్నారు. కంప్లీట్ వీడియో మాకు క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, మాకు దాని గురించి ఐడియా లేదని. వాళ్ళ కోసమే ఈ వీడియో. అండ్ దీంట్లో వచ్చేసి ఫస్ట్ నేను రీసేలర్స్ కి ఒక ఇష్యూ ఉంది, దాని గురించి ఫస్ట్ మాట్లాడిన తర్వాత నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదామండి. ఒక రీసేలర్ ఉన్నారండి, జాయిన్ అయ్యారు కొత్తగా. తన హస్బెండ్ సపోర్ట్ తోనే తను పెడుతున్నారు వీడియోస్ అన్ని పెట్టడం గానీ స్టేటస్ లో అన్ని చేసుకుంటున్నారు. తనకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ సైడ్ నుండి కాదు, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, ఏ పని లేని వాళ్ళు మీద పడేస్తుంటారు కదా, అలాంటి టైప్ వాళ్ళు ఇవన్నీ పెడుతున్నావు నీకు అవుతుందా, ఎందుకు ఇదంతా అదే అని చెప్పేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి తను ఫీల్ అవుతూ తను మెసేజ్ చేసింది. తన నేమ్ మాత్రం నేను రివీల్ చేయట్లేదు. తను వీడియో చూస్తున్నావు అని చెప్పేసి తెలుసుగా, నువ్వు ఇది ఏం టెన్షన్ తీసుకోకు, ఇలా చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఏ పని పాట లేక ఎదుటోళ్ళ మీద పరిచి ఏడుస్తారు. లేడీస్ అందరికీ సంపాదించుకోవాలి, ఏదో పని చేసుకోవాలని ఉంటది. ఇంట్లో పని వల్ల పిల్లల వల్ల ఏదో ఇష్యూ వల్ల వాళ్ళు చేసుకోలేరు. అది ఎందుకు అర్థం చేసుకోరు? ఖాళీగా ఉంటే, ఇంట్లో ఉంటేనేమో ఖాళీగా ఉన్నవా ఏం చేస్తలేవా అని మాట్లాడతారు. మరి ఇంట్లో పని అంతా వాళ్ళే చేస్తున్నారో పిల్లలు వచ్చి వాళ్ళనే చేసుకుంటారా అనేది అర్థం కాదు, కానీ అలా మాట అని పడేస్తారు. ఖాళీగా ఉంటున్న వాళ్ళు ఏదైనా చేసుకుంటుంటే కూడా చూడబుద్ధి కాదు జనాలకి. ఇది చేస్తున్నావా, అందులో అవుద్దా, చేస్తాను, ఎందుకంత నెగిటివ్? అలాంటి వాళ్ళ గురించి మీరు ఎందుకు పట్టించుకుంటారు? మీ హస్బెండ్ సపోర్ట్ మీకు ఉంది, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, వేరే వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవడం? అలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తే మన మైండ్ పాడైపోతుంది, హెల్త్ పాడైపోతుంది తప్ప దాని వల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదు. అండ్ అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు మీకు రేపు పొద్దున హెల్త్ బాగాలేక, ఒక రోజు హెల్త్ బాగాలేదనుకోండి, వన్ డే వాళ్ళు వచ్చేమన్నా మీకు హెల్ప్ చేస్తారా? హెల్ప్ చేయరు. ఫైనాన్షియల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు వచ్చి 1 రూపీ ఇస్తారా? ఏది ఇవ్వరు. జస్ట్ మాటలకు మాత్రమే ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు దూరం పెట్టుకోవడమే బెటర్. వాళ్ళు ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మీరు ఫీల్ అయిపోయి టెన్షన్ పడడం ఇవంతా ఎందుకు? మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంది, మీకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. సో బయట వాళ్ళ గురించి మీకు ఎందుకు? దాన్ని వదిలేసేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి గివ్ అవేస్ అనేది మన ఛానల్లో పెడుతున్నాను. అండ్ గివ్ అవేస్ కూడా నార్మల్ గివ్ అవేస్ కాదు, 7 గివ్ అవేస్ ఉంటాయి. అవి ఎందుకు 7 గివ్ అవేస్ అనేది నేను ఇస్తున్నాను, మిగతా ఛానల్లో 1 గివ్ అవే ఉంటుంది. అండ్ ఈ ఛానల్లో మాత్రం ఎందుకు 7 గివ్ అవేస్ అంటున్నారా? నెక్స్ట్ మంత్ వచ్చేసి మా పాప 7th బర్త్డే, August 5th ఉంది. సో ఈ 1 month టైం అనేది కూడా పెడుతున్నాను, ఎందుకంటే వీడియోస్ మనం ఎన్ని వస్తాయో తెలియదు కాబట్టి ఈ 1 month టైము 7 గివ్ అవేస్ అనేది ఇస్తాను. అండ్ ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి, ప్రతి వీడియోకి లైక్ చేసి కమెంట్ టైప్ చేసి ఆ లైక్ నెంబర్ అనేది కమెంట్ బాక్స్ లో పెట్టేసి మీకు ఆ వీడియోలో ఏమనిపించింది, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు, మీ ఒపీనియన్ అనేది అందులో టైప్ చేయాలి. నేను ఈ మొత్తంలో నా యూట్యూబ్ స్టార్ట్ అయినప్పటి నుండి అండ్ నెక్స్ట్ మంత్ 5th వరకు ఏవైతే వీడియోస్ ఉంటాయో ఆ వీడియోలలో ఏ వీడియో అనేది నేను పిక్ చేసుకుంటాననే తెలియదు. అండ్ దాంట్లో హింట్ కూడా మీకు ఇచ్చేది ఏంటంటే, ఏ వీడియోకి అయితే ఎక్కువ లైక్స్ అండ్ కమెంట్స్ వస్తాయో ఆ వీడియోస్ లో నుండి మాత్రమే నేను గివ్ అవే అనేది సెలెక్ట్ చేస్తాను. అండ్ దీంట్లో వచ్చేసి 4 గివ్ అవేస్ వచ్చేసి యూట్యూబ్ లోనే తీస్తాను. యూట్యూబ్ లో మీన్స్ అంటే లైక్స్ కమెంట్స్ కి సంబంధించిన 4 గివ్ అవేస్ ఇస్తాను. అండ్ త్రీలో వచ్చేసి 3లో ఒకటేమో రీసేలర్స్ కోసం ఉంటుంది సపరేట్ గా. ఎవరైతే మన దగ్గర రీసేలర్ చేస్తున్నారో వాళ్ళకి స్పెషల్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళ కోసం ఎంకరేజ్మెంట్ కోసం వాళ్ళకి ఒక గివ్ అవే ఉంటుంది. మన దగ్గర ఎవరెవరైతే బుక్ చేసుకున్నారో కస్టమర్స్ బుక్ చేసుకున్న వాళ్ళకేమో 2 గివ్ అవేస్ ఉంటాయి. అంటే ఫస్ట్ నుండి శారీస్ ఈ రోజు నుండి కౌంట్ చేసుకొని నెక్స్ట్ మంత్ 5th వరకు మీరు ఎన్ని శారీస్ బుక్ చేసుకుంటే మీ నేమ్ అన్ని సార్లు నేను నోట్ చేసి పెడతాను. అప్పటి వరకల్లా మీ నేమ్స్ ఎన్ని బుక్ చేసుకున్న శారీస్ మీ అన్ని ఉంటాయి. దాన్ని మొత్తం చిట్టేసి అందులో ఎవరికి వస్తే అందులో 2 గివ్ అవేస్ తీస్తాను నేను. టూ తీస్తాను, 2 శారీస్ అనేది ఉంటుంది. అండ్ ఒకటి వచ్చేసి రీసేలర్స్ నుండి కూడా నాకు రెగ్యులర్ కస్టమర్ కాకుండా రీసేలర్ నుండి కూడా వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా రావాలి, ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి. గివ్ అవేస్ వాళ్ళకు కూడా వస్తే వాళ్ళకు బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళని కూడా పెడుతున్నా నేను. వాళ్ళ నేమ్స్ కూడా రాసి వాళ్ళకు కూడా ఒక శారీ అనేది ఉంటుంది. అండ్ 5th వరకు 1 month టైం ఉంటుంది. దీనికి ఒకటే ఒక కండిషన్ ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి, అది లైక్ చేయాలి, లైక్ నెంబర్ అనేది కమెంట్ బాక్స్ లో టైప్ చేసి మీ ఒపీనియన్ అనేది టైప్ చేయాలి. అందులో నేను ఎవరికి వస్తుందో తెలియదు, అది నేను మీకు తీసిన తర్వాత మీకు అనేది నేను స్క్రీన్ షాట్ పెడతాను, అది వాళ్ళ డీటెయిల్స్ అనేది పంపిస్తే నేను వాళ్ళకి మీకు కొరియర్ చేస్తాను సారీ అనేది. సో 7 గివ్ అవేస్ ఉంటాయి కాబట్టి మిస్ చేసుకోకండి, కంప్లీట్ గా చూడండి, అన్ని వీడియోస్ చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మిస్ చేసుకోకండి. 7 గివ్ అవేస్ అనేది
ఏ ఛానల్లో ఇంతవరకు లేదు. 7 అనేది నేను చెప్తున్నాను, ఒకటేసారి 7 గివ్ అవేస్. ఓకే, నెక్స్ట్ రీసెల్లింగ్ గురించి స్టార్ట్ చేసుకుందాం. రీసెల్లింగ్ ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో గ్రూప్ లింక్స్ అనేది ఉన్నాయి. అండ్ మన దగ్గర వచ్చేసి శారీస్ గ్రూప్ ఒకటి ఉంది, లాంగ్ ఫ్రాక్స్ అండ్ కుర్తీస్ డ్రెస్సెస్ కి సంబంధించిన గ్రూప్ ఒకటి ఉంది, అండ్ జ్యువెలరీ గ్రూప్ ఒకటి ఉంది. 3 గ్రూప్స్ ఉన్నాయి. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో లింక్స్ ఇచ్చాను, అండ్ ఈ వీడియో కింద కూడా నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్ లో మీకు ఇస్తాను. ఆ లింక్స్ లో జాయిన్ అవ్వి రీసేలింగ్ చేయాలనుకుంటే ఎలా చేయాలంటే అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. యాజ్ ఎ కస్టమర్ గా అయినా జాయిన్ అవ్వండి, మీ పర్సనల్ గా తీసుకోవాలనుకుంటే. అండ్ మనీ గెయిన్ చేయాలనుకున్న వాళ్ళైతే చేసుకుందాము, ఇంట్రెస్ట్ ఉంది, నేను చేసుకోగలుగుతాను అనుకున్న వాళ్ళు మీరు 3 గ్రూప్స్ లో మేనేజ్ చేసుకోగలిగితే 3 గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. లేకపోతే ఓన్లీ నేను శారీస్ చేసుకుంటాను, నాకున్న సర్కిల్ వాళ్ళు శారీస్ వాళ్ళే ఉన్నారు, జ్యువెలరీ వాళ్ళు అందులో జాయిన్ అయిపోయి నేను రెగ్యులర్ అప్డేట్స్ అనేది గ్రూప్స్ లో ఇస్తూనే ఉంటాను, దాన్ని మీరు ఫాలో అయ్యి చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకు గ్రూప్స్ కంటే ఎక్కువ స్టేటస్ లో మనకు రీచ్ ఎక్కువ ఉంటుంది. అందుకే నేను స్టేటస్ పెట్టమని చెప్పేది. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తో సహా చూపిస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ శారీని గ్రూప్ లో 700 పెట్టాను. సో ఇది శారీని మీరు 750 రూపీస్ కి మీ స్టేటస్ లో 750 అని చెప్పి చేంజ్ చేసి మీరు పెట్టేసుకోవచ్చు. అండ్ మీ గ్రూప్ ఉంటే గ్రూప్ లో కూడా 750 అని చెప్పేసి పెట్టి, నేను డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ అన్ని ఉంటాయి, జస్ట్ ప్రైస్ అనేది ఎడిట్ చేసుకొని మీరు పెట్టుకోండి. ఆ 50 రూపీస్ మీకు ఉంటుంది. అండ్ రీసెలర్కి ఏంటంటే మీ కస్టమర్ ఎవరు తీసుకుంటారో వాళ్ళకి నా డీటెయిల్స్ ఏమీ తెలియదు, ఫ్రమ్ అడ్రస్ నాదేం పెట్టను. రీసెలర్ వాళ్ళకి మీరు ఏదైతే ఫ్రమ్ అడ్రస్ ఇస్తారో మీ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ మీవి మాత్రమే ఫ్రమ్ అడ్రస్ పెడతాను. మీ కస్టమర్స్ కి నేనెవరో తెలీదు, అలానే ఉంటుంది. అండ్ గివ్ అవే లో కూడా ఒకవేళ వాళ్ళకి వచ్చినా గానీ అది మీరు ఎవరి సైడ్ రీసెలర్ వాళ్ళ నుండి వచ్చిందో ఆ రీసెలర్ కి నేను ఇన్ఫార్మ్ చేస్తే ఆ రీసెలర్ వాళ్ళ కస్టమర్ కి చెప్పుకొని చేసుకుంటారు, కానీ అది మీ సైడ్ నుండి అన్నట్టే ఉంటుంది. సో వాళ్ళకు నేను ఎవరో తెలియదు కాబట్టి మీకు అలాంటిది ఏం లేదు. ఎందుకంటే మీకు రావచ్చు డౌట్, మేము బుక్ చేసి ఇస్తాము, మరి మీకు మీ నేమ్ పెట్టేసుకుంటారేమో, మీరు తెలుస్తుందేమో అని. సో అలాంటివి ఏమి ఉండదండి. జెన్యున్ గా కరెక్ట్ గా చేసినప్పుడు కరెక్ట్ గా చేయాలి. ఫేక్ గా ఉండి అలాంటివి చేయడం నాకు నచ్చదు. అలాంటివి ఉండే వాళ్ళు కూడా రాకండి ఫస్ట్. అండ్ ఇంకొక విషయం రీసెలర్ గురించి అని చెప్తున్నాను. రీసెలర్స్ ఇప్పుడు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరి నేమ్ మెంబర్స్ నేను సేవ్ చేసుకున్నాండి. మీరు స్టేటస్లు పెడుతున్నారు, నేను చూస్తున్నా. ఒక్కొక్కరు 100 రూపీస్ 200 రూపీస్ యాడ్ చేసి పెడుతున్నారు. నేను ముందే చెప్పాను మీకు 50 రూపీస్ యాడ్ చేసుకుంటే మీకు ఆర్డర్స్ వస్తాయని. ఇది నేను చెప్పేది మీకు రిక్వెస్ట్ లాగానండి, ఆర్డర్ అలాంటివి మన దగ్గర ఏమి ఉండవు, ఫ్రెండ్లీగానే నేను చెప్తున్నాను. 50 రూపీస్ 200 100 పెట్టుకుంటే మీకు వస్తాయి ఆర్డర్స్, రాదని అనట్లే, కానీ ఒక్కసారి వస్తుంది, మళ్ళీ తర్వాత వాళ్ళు మీ దగ్గరికి రారు. అది ఆలోచించుకోండి. మీరు 50-50గా వెళ్తే స్టెప్ బై స్టెప్ మీకు ఆర్డర్స్ అనేది పెరుగుతుంది, కానీ తర్వాత తగ్గవు. మీరు ఒకటేసారి 200 వేసుకుంటే ఒకసారి తీసుకొని ఇంత కాస్ట్ ఉంది కదా అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఆ థింకింగ్ లో చూడండి, మన దగ్గర క్వాలిటీ అనేది చాలా బాగుంటది. అండ్ ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోలో రివ్యూస్ ఉన్నాయి కస్టమర్స్ వి అండ్ రీసెలర్స్ వి, చెక్ చేసుకోండి ప్రోడక్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది. అండ్ ఈ వీడియోలో కూడా కింద ఎవరైనా తీసుకుని ఉంటే కమెంట్ చేయండి ఎలా ఉంటుంది అనేది. అలా మీరు 50 యాడ్ చేసి పెట్టేసి మీరు చేసుకోవచ్చు. ఆ కస్టమర్ ఎవరైనా దాంట్లో అడిగితే ఆ పిక్ మళ్ళీ మీరు నాకు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. ఆ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన గ్రూప్ లో ఉంటుంది, ఆ గ్రూప్ కి మీరు నా నెంబర్ కి మీరు వాట్సాప్ చేయాలి ఏ శారీ కావాలని. ఆ శారీ పెట్టేస్తే నేను అవైలబుల్ ఉందా లేదా మీకు చెప్తాను. అండ్ ఇది వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ ఉంటుందండి, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే అస్సలు లేదు, ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది. ఈ ఆన్లైన్ పేమెంట్ కూడా కొంతమంది మీకు తెలిసిన వాళ్ళు, మీకు రిలేటివ్స్ చుట్టాలు ఇంకెవరైనా ఉంటారు కదా నియర్ బై ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అమౌంట్ ఇస్తారన్న నమ్మకం మీకుంటే ఫస్ట్ అమౌంట్ మీరు పెట్టుకొని కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ అంటే అందరు నమ్మరు, ఎందుకంటే చాలా ఫేక్ జరగడం వల్ల అందరికి మనం జెన్యున్ గా చేసినా కానీ ఫేక్ అదే థింకింగ్ మైండ్ లోకి వస్తుంది. మేము ఇంతకుముందు తీసుకున్నాము, ఇలా అయింది అలా అయింది అని చెప్పేసి ఫస్ట్ టాపిక్ అదే వస్తుంది, అందరి నోటి నుండి వచ్చే టాపిక్ అదే మాట మాట్లాడతారు. సో మీరు ఖచ్చితంగా మీకు ఇస్తారన్న నమ్మకం ఉంటే మీ అమౌంట్ తోనే మీరు బుక్ చేసుకోవాల్సి వస్తుంది. శారీ వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తారు. ఆ ఇచ్చిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ చూడండి, వాళ్ళు 10 మందికి చెప్పి మాక్సిమం మీకు ఆర్డర్స్ అనేవి పెరుగుతాయి. మీకు ఎలా ఉంటుంది, వీళ్ళ దగ్గర బాగుంది నేను ఇది తీసుకున్నాను, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా మీకు అనేది రెస్పాన్స్ అనేది బాగుంటది. సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్టార్టింగ్ లో మీరు అమౌంట్ పెట్టి బుక్ చేసుకోవాల్సి వస్తుంది, తప్పదు. అండ్ మిగతా వాళ్ళకి ఎవరికన్నా ఉంటే మాత్రం ఆన్లైన్ పేమెంటే. వాళ్ళకి రీసెలర్స్ కి చెప్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళందరికీ డీటెయిల్స్ తెలుసు. అండ్ వాళ్ళు అది ఒకవేళ అవైలబుల్ ఉంది అని నేను చెప్పగానే మీరు కంప్లీట్ అడ్రస్, కస్టమర్ ఒక కంప్లీట్ అడ్రస్ ఉండాలి. మీరు అయిన తర్వాత నేను అడ్రస్ ఫార్మాట్ అనేది ఇస్తాను, కంప్లీట్ అడ్రస్ ఉండాలి. ఫ్రమ్ అడ్రస్ రీసేలర్ అయితే మీది నేను అదే పెట్టేస్తాను, మీ డీటెయిల్స్ ఉంటాయి, నా డీటెయిల్స్ ఎక్కడ రివీల్ అవ్వవు. సో మీ డీటెయిల్స్ ఉంటాయి, మీరు అలా బుక్ చేసుకోవచ్చు. అండ్ ట్రాకింగ్ కూడా నేను మాక్సిమం 2 days లోనే ఇస్తాను. ఎప్పుడైనా హాలిడే దొరికితే కొంచెం టైం పడుతుంది, 2 days లో మీకు ట్రాకింగ్ ఇస్తాను. ట్రాకింగ్ ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను.
ఏ ట్రాకింగ్ మనం ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది మాక్సిమం నేను ఇప్పటి వరకు అయితే ట్రాక్స్ చెక్ చేసి అండ్ కస్టమర్స్ అవుట్ ఫర్ డెలివరీ అయిందా, పార్సల్ ఎక్కడి వరకు వచ్చింది, డెలివరీ అయిందా లేదా అన్ని అప్డేట్స్ రీసేలర్స్ కి కస్టమర్స్ కి నేను ఇస్తున్నాను. మీరు చెక్ చేసుకునే తట్టు ఈజీగానే నేను చెప్తాను. మాక్సిమం ఈజీగా ఉంది ప్రొసీజర్. కొంతమందికి తెలియట్లేదు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ కోసం చేశాను నేను ఈ వీడియో చేయాలని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. ఆ వీడియో తీసిన నెక్స్ట్ వీడియో కూడా కంప్లీట్ గా చూడండి, మీకు ట్రాక్ ఎలా చెక్ చేయాలో తెలుస్తుంది. మీకు మాక్సిమం వన్ వీక్ లోపే వచ్చేస్తుంది పార్సల్. ఏదైనా హాలిడే అయితే మాత్రమే, మధ్యలో ఏమైనా హాలిడేస్ లాంటివి ఏమైనా వస్తే మాత్రమే 10 days అనేది చాలా రేర్ రావడము. మాక్సిమం 1 week లోపు మీకు పార్సల్ అనేది రీచ్ అవుతుంది. అండ్ వచ్చిన తర్వాత రివ్యూ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, కస్టమర్ పార్సల్ వచ్చిందా లేదా. అండ్ మీరు జాయిన్ అయ్యి బుకింగ్ తీసుకున్న తర్వాత, బుకింగ్ అయిన తర్వాత ట్రాక్ ఇచ్చేసి ఆగొద్దు. కొత్త వాళ్ళకి చెప్తున్నాను, లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను, కొత్తగా ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక్కసారి అయిన తర్వాత మీరు ఫాలోఅప్ చేస్తుండాలి. పార్సల్ వచ్చింది, అవుట్ ఫర్ డెలివరీ అయింది, ఈ డీటెయిల్స్ అని మీరు ఫాలోఅప్ చేస్తుంటే వాళ్ళకు కూడా మన రెస్పాన్స్ ఎలా ఉంటుందో అవతల వాళ్ళ రెస్పాన్స్ కూడా అలానే ఉంటుంది. సో మీరు ఇంట్రెస్టింగ్ గా పెట్టి చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కొంతమందికి దీంట్లో అమౌంట్ వస్తుందా, కొంచెం టైం పడుతుంది. ఏదైనా పెట్టగానే వెంటనే ఏది రాదు. అండ్ ఒక రోజు 2 రోజులు పెట్టేసి నాకు రావట్లేదు కదా, ఎందుకు లేదు మనకని చెప్పేసి కూడా అనుకోకండి. మీరు రెగ్యులర్ అప్డేట్స్ పెడుతుంటే మాత్రమే మీకు వస్తాయి ఆర్డర్స్ అనేది. రెగ్యులర్ అప్డేట్స్ కంపల్సరీ ఉండాలి. అండ్ సండేస్ హాలిడేస్ లో మాత్రం నా దగ్గర నుండి అప్డేట్స్ రావడం కొంచెం కష్టమేనండి, ఎందుకంటే హాలిడేస్ లో ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి మాక్సిమం కొంచెం కష్టమే రావడము. టైం ఉంటే పెడతాను, లేకపోతే లేదు. సండేస్ హాలిడేస్ లో మాత్రం రావని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసుకోండి. వస్తే చూసుకోండి, లేకపోతే లేదు. అండ్ ట్రాక్స్ కూడా నేను 2 days లోనే ఇచ్చేస్తాను. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఇందులో కనుక ఉంటే మీకు కామెంట్ లో టైప్ చేసి పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ వాట్సాప్ నెంబర్ కి చాలా మంది మెసేజ్ అయితే వాట్సాప్ కి చాలా మంది చేస్తున్నారు. దీంట్లో కామెంట్స్ కంటే ఎక్కువ వాట్సాప్ లో నాకు మెసేజెస్ వస్తున్నాయి ఎక్కువ. సో నేను వాళ్ళకు కూడా రిప్లైస్ ఇస్తున్నాను. అండ్ కొన్ని వీడియో చేయాల్సినవి ఉంటే మాత్రం వీడియో చేస్తున్నాను. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారండి. 99 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు చూసేసరికి 99 ఉన్నారు. చూద్దాం. అండ్ 7 గివ్ అవేస్ కూడా ఉన్నాయి కాబట్టి పార్టిసిపేట్ చేయండి. ఎవరికి శారీస్ వస్తాయి ఏంటి అనేది చూద్దాం. అండ్ నెక్స్ట్ వీడియో ఉంటుంది, మన కొరియర్ ట్రాకింగ్ కి సంబంధించిన వీడియో ఉంటుంది. అండ్ కంటిన్యూగా చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. కొత్త వాళ్ళు ఎవరున్నా వేరే వాళ్ళ ఏది పట్టించుకోకండి, మీ పైన మీకు నమ్మకం ఉండాలి. అండ్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. వేరే వాళ్ళ గురించి వాళ్ళు ఏదో మాట్లాడారు అని చెప్పేసి మాత్రం మైండ్ లో పెట్టుకోకండి, అప్సెట్ అవ్వకండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.